బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాటర్ లైన్ ఇచ్చేటప్పుడు స్మెల్ రిటర్న్ రాకుండా నాన్ ట్రాప్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటామండి. మనం నాన్ ట్రాప్ కనెక్ట్ చేసి దానిపైన పైప్ కనెక్ట్ చేసి ఎండ్ క్యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం. కొంతమంది అయితే స్లాబ్ టేప్స్ వేసి వదిలేస్తూ ఉంటారు. తర్వాత ప్లాస్టింగ్ చేసినప్పుడు దీంట్లో మాల్ పడుతుంటుంది, సిమెంట్ పడుతుంటుంది, క్లీన్ చేసుకోవడానికి ఉండదండి. అలాంటి సందర్భాల్లో కూడా నాన్ ట్రాప్స్ తీసేసి ఎలిమెంట్స్ వేసిన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసాం మనం. సో ఇది క్లీన్ చేసుకోవడం కొంచెం హోల్ చాలా చిన్నగా ఉంటుంది, మాల్ పడినప్పుడు ఇక్కడ ఉండిపోతుందండి, ఇది ఇక్కడ జామ్ అయిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మార్కెట్ లో మనకు ఇలాంటి నాన్ ట్రాప్స్ అయితే దొరుకుతుంటాయండి. ఒకసారి క్లిప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా తీసి అంటే పైప్ కనెక్ట్ చేసినా సరే ఈ విధంగా తీసుకోవచ్చు, తీసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దానికి 1 ఇంచ్ గ్యాప్ ఉన్నట్లయితే దీనికి మనకు ఇంచుమించు 3 ఇంచ్ గ్యాప్ ఉందండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిపైన పైప్ ఫిట్ చేసినా సరే ఈజీగా చేయి దొరుకుతుందండి. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది మనకు అజయ్ కంపెనీ నుండి వస్తుందండి. మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే నాన్ ట్రాప్స్ విషయంలో ఈ అజయ్ కంపెనీ నాన్ ట్రాప్స్ యూజ్ చేయండి. ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.